ఇక్కడ చూడండి ఇంకేం చెప్తున్నానంటే, ఇది 32వ శ్లోకం. ఇక్కడేం చెప్తున్నాడు, నేను శ్లోకం చెప్తాను చూడండి. నకాంక్షే విజయం కృష్ణ నరాజ్యం సుఖాని చ కిం నో రాజేన గోవింద కిం భోగై జీవితేన వా. చూడండి ఈ శ్లోకము చాలా సరళంగా ఉందండి. అంటే మొత్తం తెలుగులో ఉన్నట్టుగానే ఉంది. ఈ శ్లోకం చూడంగానే అర్థమైపోతుంది అనమాట. ఫస్ట్ పాదంలో ఉన్న ఈ ఫస్ట్ పదాలు చూడండి. నా కాంక్షే, కాంక్షే అంటే ఏంది? కోరిక. ఏమండి, నా కాంక్ష అంటే కోరిక లేదు. దేని మీద లేదు కోరిక? విజయం మీద. సో విజయం మీద కోరిక లేదు అని చెప్తా. అది దీనికి అర్థం. తర్వాత ఏమంటున్నాడు? నా రాజ్యం సుఖానిచ. సో రాజ్యం మీద సుఖం లేదు. అంటే నా అంటే నో అన్నమాట. సుఖం అంటే దాన్ని పొందాలనేటువంటి కోరిక. ఆ కోరిక నా అంటే నో లేదు. అంటే రాజ్యం మీద సుఖం కూడా లేదు. సో తర్వాత ఇంకేమంటున్నాడు? ఆహ్, కిం నో రాజ్యేన గోవింద. అంటే సో రాజ్యం పొందాలని సుఖం లేనప్పుడు ఇంకా మాకు రాజ్యంతోటి అవసరం, రాజ్యం ద్వారా వచ్చే భోగాలతోటి అవసరం ఏముంది అని ఇక్కడ రెండవ పాదంలో చెప్తున్నాడన్నమాట. తర్వాత ఇంకేం చెప్తున్నాడు? కిం భోగై జీవితేనవా. సో ఇంకా మాకు ఆ రాజ్యంతో గాని, ఆ రాజ్యంతో పొందే జీవితంతో గాని పని ఏముంది అని మనకి అర్జునుడు కృష్ణుడితోటి చెప్తున్నాడన్నమాట. సో అంటే ఇక్కడ చూడండి. సో దీంట్లో ఈ పదాలన్నీ వింటే సో ఎట్లా అనిపిస్తుందంటే మనకి అర్జునుడి మాటలు వింటే అబ్బా! ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. ఏమంటారు? సో చాలా అంటే తెలివితోటి మాట్లాడుతున్నాడు. ఎంతో మంచి వైరాగ్యంతోటి మాట్లాడుతున్నాడు అన్నట్లుగా అనిపిస్తుందన్నమాట ఈ పదాలను చూస్తే. చూడండి ఎంత నీట్‌గా ఉన్నాయి పదాలు. అసలు శ్రీకృష్ణుడే చెప్తున్నాడా అనిపిస్తది ఈ పదాలు వింటే అన్నమాట. సో నాకాంక్షే విజయం కృష్ణ. మాకు విజయంతోటి ఏముంది కోరిక లేదు. రాజ్యం మీద కోరిక లేదు. అంటే ఎట్లా ఉన్నాయి పదాలను చూస్తే వైరాగ్యం, ఫుల్లు వైరాగ్యం వచ్చినోడిలాగా మాట్లాడుతున్నాడన్నమాట. అంటే ఇంకా మొత్తం కంప్లీట్‌గా వైరాగ్యం వచ్చింది. ఇంక నేను సన్యాసం తీసుకుంటా అన్న లెవెల్‌లో మాట్లాడుతున్నాడన్నమాట. సో ఇంకేమంటున్నాడు ఈ కింద రెండో పాదంలో చూడండి. రాజేన గోవింద అంటున్నాడు. గోవింద అంటే కృష్ణుడికి ఇంకొక ఏమంటారు విశేషణం అన్నమాట. ఏ గోవింద, నువ్వు అన్ని గోవులని కాచుకుంటూ అంత సంతోషంగా ఉన్నావు కదయ్యా! మాకెందుకు ఈ రాజ్యం, ఇదంతా మాకెందుకు అని చెప్పి ఆ ఉద్దేశంతోటి గోవింద అనే పదం ఇక్కడ వాడుతున్నాడన్నమాట అర్జునుడు. సో అంటే ఎవరైనా ఈ ఒక్క శ్లోకం విని ఇంకా భగవద్గీత వినడం మర్చిపోయారనుకోండి, ఇంకా వాళ్ళేమనుకుంటారు? అసలు అర్జునుడు చాలా ఎక్సలెంట్‌గా మాట్లాడాడు. అసలు చాలా గొప్పగా మాట్లాడాడు అనుకుంటాడు. సో అర్జునుడు అంత గొప్పగా మాట్లాడితే ఇంక కృష్ణుడి బోధన ఏముంటది? భగవద్గీత ఉంటది కదా! ఇంకొక అర్జునుడిదే అంత కరెక్ట్‌గా అయితే. సో కాబట్టి అంటే మరి ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నాడంటే దీంట్లో ఒక ఏమంటారు? ఒక దాగి ఉన్న అర్థం ఒకటుందన్నమాట. అంటే దీంట్లో అది మహాత్ముల ద్వారా వాళ్ళ దగ్గర వింటేనే తెలుస్తదన్నమాట. ఇది జస్ట్ శ్లోకం భావం చూసి తెలియదు. సో ఏంది అది అర్థం ఏందంటే, ఇప్పుడు జనరల్‌గా చూడండి మన నిజ జీవితంలో మనకెలా ఉంటదంటే మనము సో ఎప్పుడైనా ఎవరన్నా మనకి మన ఇళ్ళల్లో గాని లేకపోతే మన బయట గాని ఎవరైనా చనిపోయారనుకోండి. సో చనిపోయినప్పుడు ఏం చేస్తాం మనము? సరే అక్కడికెళ్తాము. అక్కడ వాళ్ళని పరామర్శించడానికి వెళ్తాము. సో ఎళ్ళిపోయిన తర్వాత సరే అక్కడ కార్యక్రమం చేస్తారు గదా! అంటే మన్ను చేయడమో, లేకపోతే దహనం చేయడమో చేస్తారు గదా! సో అక్కడికెళ్తాం. వెళ్ళేటప్పుడు ఏ విధంగా మాట్లాడతాం మనం? జీవితం అంటే ఇంతేలే, ఇంక చావంటే అందరికొస్తదిలే గొప్పగా అంటే ఎంత వైరాగ్యంగా మాట్లాడతామంటే, మళ్ళీ అక్కడికి పోయి ఇట్లా వెనక్కి తిరిగేసరికి మళ్ళీ సంసారం అంతా గుర్తొస్తదనమాట. ఏమయ్య వాడేమయ్య, వీడేమయ్య, వాడు అప్పియాల్సుండే, వీడు 10,000 ఇయాల్సుండే, అదేమో ఇది మొత్తం మళ్ళీ కంప్లీట్ ఏమంటారు? మళ్ళీ అంతా లోకంలో ప్రపంచంలో సంబంధించిన అంతా మళ్ళీ సంసారం అంతా మళ్ళీ శరీరంలోకి వచ్చేస్తదనమాట. అంతకుముందే జస్ట్ అంత వైరాగ్యం మాట్లాడి, జస్ట్ మళ్ళీ అటు నుంచి ఇటు తిరగంగానే మళ్ళీ ఆ సంసారం అంతా మళ్ళీ మనసులోకి వచ్చేస్తదనమాట. సో అంటే ఏమంటారు దీన్ని? తాత్కాలిక వైరాగ్యం అంటారనమాట. గుర్తుపెట్టుకోండి, తాత్కాలిక వైరాగ్యం. సో ఇటువంటిది ఇంకొక వైరాగ్యం కూడా ఉంటది. సో అది ఇప్పుడు చెప్పిందేంటంటే శ్మశాన వైరాగ్యం అంటారు. ఇంకొక వైరాగ్యం ఉంటది. ఇట్లాంటిదేంటంటే పురాణ వైరాగ్యం అంటారు. సో పురాణ వైరాగ్యం అంటే అర్థం ఏందంటే సో ఏదో ఒక ఇంట్లో ఇప్పుడు ఉంటారు కదా! జనరల్‌గా భార్య, భర్త ఉన్నప్పుడు సో ఆ భర్త ఎక్కడికో ఒక చోట పురాణం వినటానికి వెళ్తాడంట.
సో పురాణం వినడానికి వెళ్ళినప్పుడు, సో ఆ పురాణంలో ఏం చెప్తారంటే ఆయనకి సో మంచి సాత్విక ఆహారం తినండి, మంచిగా ఉండండి, సో ఉల్లిపాయలు వాడకండి. సో ఆ విధంగా కొన్ని చెప్తారట. ఇది విని వస్తాడతను. సో అతను భర్త విని ఇంటికొస్తాడు. ఇంటికొచ్చి భార్యతోటి ఏమంటాడంటే, సో ఇంట్లో ఇంట్లో ఉన్న ఉల్లిపాయలు మొత్తం తీసి బయట పడేసి, అసలు ఇంట్లో ఉల్లిపాయలు ఉండొద్దు ఈ రోజు నుంచి. రేపటి నుంచి నో ఉల్లిపాయ, అసలు ఎక్కడ ఉల్లిపాయ వాడొద్దు, మొత్తం తీసి బయట పడేయి అని చెప్తాడంట భార్యతోటి. సో సో భార్య ఏమంటుందంటే, సరేలేండి మీకెందుకు ఆ ఉల్లిపాయలను పడేయాల్సిన అవసరం మీకెందుకు, అవన్నీ నేను కదా చూసుకునేది. నేను పడేస్తాను, మీకేం ఇబ్బంది లేదు. సో మీకైతే ఉల్లిపాయలు లేకుండానే వండి పెడతాను. సో అని చెప్పేసి ఆ రోజు ఆ ఉల్లిపాయలు లేకుండా వండి పెడుతుంది. తినేసాడు, అయిపోద్దనమాట. సో తెల్లారి మళ్ళీ సో తెల్లారి మళ్ళీ ఏమవుతదంటే, తెల్లారి మళ్ళీ ఆ టిఫిన్ చేసి, ఆ టిఫిన్‌లో ఆ దోస ఏదో చేస్తారు. సో, ఆ దోస చేసినప్పుడు ఏమవుతదంటే, సో, తనకి భార్య భర్తకి ఓ ప్లెయిన్ దోస చేసి పెడతదనమాట. సో, అప్పుడు భర్త ఏమంటాడు ఆమెతోటి, "ఏంది ప్లెయిన్ దోస చేసి పెట్టావు, ఉల్లిపాయ లేదని" అంటాడంట. అంటే ఆహ్, హ్మ్, సో, అంటే సరేలేండి మీరు ఆహ్, ఉల్లిపాయలు వద్దన్నారు గదా అని చెప్పేసి, లేదు సరే తీసుకొస్తానని చెప్పి మళ్ళీ లోపలికెళ్తదంట. అంటే సో, అప్పుడు మళ్ళీ భర్త ఏమంటాడు భార్యని, "అరె! నిన్ను పడేయమని చెప్పాను గదా! పడేసావా ఏంది" అనంటే, మీ సంగతి నాకు తెలుసులే, ఏం పడేయలేదు ఉంచానులే" అంటారు. అంటే అర్థం ఏందంటే పురాణ వైరాగ్యం అన్నమాట. అంటే అప్పటికప్పుడు ఆ కొద్ది టైంకి వైరాగ్యం అన్నమాట అది. అంటే పురాణం వినొచ్చాడు కాబట్టి కొంచెం వచ్చిన వైరాగ్యం అన్నమాట. సో, అంటే ఇప్పుడు అర్జునుడి పరిస్థితి కూడా యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే ఉందన్నమాట. అర్జునుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఇదంతా చూస్తే తాత్కాలిక వైరాగ్యంతోటి మాట్లాడుతున్నాడన్నమాట. సో, మనం దాన్ని ఈ విధంగా తీసుకోవాలన్నమాట. సో, ఈ తాత్కాలిక వైరాగ్యాన్ని బట్టి మనం ఏమైనా డిసైడ్ చేసామంటే, ఇంక మన పని అయిపోయినట్టే అన్నమాట. సో, మనం జాగ్రత్తగా మనము అబ్జర్వ్ చేయాలి. నిజంగా వీడు కంప్లీట్‌గా పూర్తి వైరాగ్యంతోటి ఉన్నాడా? లేకపోతే తాత్కాలికంగా ఉన్నాడా అని చెప్పి. సో, జనరల్‌గా చూడండి, మనం రియల్ లైఫ్‌లో గూడా మనం చూస్తే సో, ఎలాగా ఉంటదంటే, అబ్బా! ఏంది ఈ పెళ్ళిళ్ళు ఏంది? ఈ ఫంక్షన్‌లేంది? ఈ గొడవేంది? ఆడికి పోవడమేంది? ఈడికి పోవడమేంది? అనుకుంటాం గదా! సో, మరి తెల్లారి ఎవరో ఫోనొచ్చి పలానా రోజు ఫంక్షన్ ఉందంటే మళ్ళీ ఏమైపోయి మళ్ళీ షాపింగు అది ఇది మళ్ళా హడావుడి మళ్ళీ మనమే చేస్తామనమాట. సో, అంతకుముందు రోజేమో చాలా వైరాగ్యం మాట్లాడతాము. అది ఇది అని చెప్పి మళ్ళీ ఫంక్షన్‌కి రాంగాల్నే మళ్ళీ రెడీ అయిపోతామనమాట. సో, ఇదంతా ఏందంటే మన రియల్ లైఫ్, మన నిజ జీవితంలో మనం స్వయంగా డైలీ లైఫ్‌లో అనుభవించేటువంటి ఆహ్, వ్యవహారం అనమాట. సో, అదే వ్యవహారంలో ఇప్పుడు అర్జునుడు గూడా మాట్లాడుతున్నాడు. అది మన రియల్ లైఫ్‌లో మన నిజ జీవితంలో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అనమాట. సో, కాబట్టి జనరల్‌గా ఏమవుతదంటే సో, ఇవన్నీ ఏందంటే యాక్చువల్‌గా మా నేను ఎవరి దగ్గరైతే నేను ఈ ఆహ్, భగవద్గీత క్లాస్ విన్నానో యాజ్ ఇట్ ఈస్‌గా నేను వాళ్ళు చెప్పిన మాటలే మీకు యాజ్ ఇట్ ఈస్‌గా చెప్తున్నాను. అంటే ఏదో 1, 2 కొంచెం ఎగ్జాంపుల్స్ యాడ్ చేసి చెప్తే చెప్పుండొచ్చు. బట్ మేజర్‌గా ఏందంటే అవే మీకు యాజ్ ఇట్ ఈస్‌గా చెప్తాననమాట. ఎందుకంటే అవి మనకి చాలా దగ్గరగా మన నిజ జీవితానికి కనపడే విధంగా ఉన్నాయి గాబట్టి సో, యాజ్ టీజ్‌గా మళ్ళీ వాటినేం మార్చకుండా యాజ్ టీజ్‌గా చెప్తాననమాట. సో, ఇంకొకటేందంటే జనరల్‌గా మా గురువు అంటే నేను ఎవరి దగ్గరైతే విన్నానో వాళ్ళు ఆల్రెడీ సన్యాసం స్వీకరించి ఎప్పటినుంచో వాళ్ళు ఈ లెసన్స్ చెప్తా ఉన్నారు. ఈ తత్వానికి సంబంధించిన లెసన్స్ చెప్తా ఉన్నారు. సో, ఆయన దగ్గరికి చాలా మంది వస్తారంట. అంటే నాకు సన్యాసం ఇవ్వండి. నేను అంతా ఇంకా నేను వచ్చేస్తాను, సన్యాసం ఇవ్వండి అడిగితే సో, ఆయన చూస్తారనమాట. అంటే వీడిది తాత్కాలిక వైరాగ్యమా? లేకపోతే నిజమైన వైరాగ్యమా? అనేది చూసి అప్పుడు మాత్రమే సో, వీడు పర్మనెంట్ వైరాగ్యంగా ఉన్నాడనుకున్నప్పుడు మాత్రమే ఇస్తారట వైరాగ్యం. అంటే వాళ్ళకి ఎదురవుతా ఉంటారు కదా జనరల్‌గా. సో, ఇలా రకరకాల మనం ఈ లోకంలో చూస్తే రకరకాల పరిస్థితులు ఉంటాయన్నమాట. సో, ఇది మనకి ఈ శ్లోకం ద్వారా మనం అర్జున్ యొక్క పరిస్థితి ఏంది? తాత్కాలిక వైరాగ్యంతోటే మాట్లాడుతున్నాడు అంతేగాని నిజమైన వైరాగ్యం కాదు. ఎందుకంటే ఆల్రెడీ చూసాం గదండీ. జస్ట్ 3, 4 శ్లోకాల ముందు ఏమున్నాడు? ఇట్లా చిటికలేసి రథం తీసుకెళ్ళి వాళ్ళ మధ్యలో నిలబెట్టి అసలు ఎవరిని కొట్టాలో చూస్తా అన్నాడు గదా! సో, అన్నోడు మళ్ళీ ఇప్పుడేమంటున్నాడు? మళ్ళీ ఎంత వైరాగ్యంతో మాట్లాడుతున్నాడు. మాకు సుఖం ఎందుకు? రాజ్యం ఎందుకు? ఇది ఇది అంటున్నాడు గదా! సో, కాబట్టి మనకిక్కడ అర్థమైపోతుంది. సో, తర్వాత నెక్స్ట్ శ్లోకం చూద్దాము. 35 శ్లోకం. అంటే మధ్యలో ఒక 2, 3 శ్లోకాలు నేను స్కిప్ తాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. చూడండి, ఇక్కడ ఏమంటాడంటే,
సో మధుసూదన అంటే ఇదొక విశేషణం. శ్రీకృష్ణ పరమాత్మకి మధుసూదన అనేది ఒక విశేషణము. సో అంటే ఎన్ని రకాల విశేషణాలు ఉన్నాయి చూడండి. అంటే వాళ్ళు జీవితంలో వాళ్ళు చేసిన పనులను బట్టి వాళ్ళు ఆ విశేషాన్ని బట్టి పిలుస్తా ఉంటారనమాట. ఈ శ్లోకం అర్థం తెలుసుకుందాము. సో హంతుం ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఏతాన్న ఉంది. ఏతాన్న అంటే దీన్ని స్ప్లిట్ చేస్తే ఏతాన్ నా అలా వస్తాను. ఏతాన్ అంటే సో వీరు, నా అంటే నో అనే మీనింగ్, 2 పదాలు కదా. నా హంతుం అంటే టు కిల్ అంటే చంపడానికి. నా హంతం అంటే చంపకుండా ఉండడానికి. ఇచ్చామి అంటే కోరిక. సో అంటే మీనింగ్ ఏంది, వీరిని చంపాలనే కోరిక ఏమి లేదు. ఎప్పుడు జ్ఞతో అపి అంటే ఈవెన్ దో అయినా కూడా, జ్ఞతో అంటే వాళ్ళు మమ్మల్ని కొట్టినా కూడా నేను వారిని చంపను. చూడండి ఎంత వైరాగ్యంగా మాట్లాడుతున్నాడు, ఎంత బుద్ధిమంతులాగా మాట్లాడుతున్నాడు అర్జునుడు. సో వాళ్ళు నన్ను కొట్టినా కూడా, వాళ్ళు కొట్టినా కూడా తిరిగి నేను వాళ్ళని కొట్టాలనే ఇష్టం అంటే ఇచ్చ నాకు లేదు. నా ఇచ్చామి. హంతుం అంటే మీనింగ్ ఏంటంటే అల్టిమేట్ మీనింగ్ చంపడం అని చెప్పి. కాకపోతే మనం ఏంటంటే దాన్ని మనం మిగతా వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే సపోజ్ మనకి ఎవరైనా మనతోటి పౌరుషంగా మాట్లాడారనుకోండి, సో మనం కూడా అంతే పౌరుషంగా వాళ్ళతోటి మాట్లాడాలా అంటే మాట్లాడాల్సిన అవసరం లేదు అనేది మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట. సో ఎందుకంటే మనం కూడా అంత పౌరుషంగా మాట్లాడామనుకోండి, నెంబర్ 1 వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఉండదు. సో నెంబర్ 2 ఏంటంటే ఆబ్వియస్‌గా మనం చూసాం కదా, పౌరుషంగా మాట్లాడాలంటే ఏం చేయాలి? మన నేచురల్‌గా అంటే సహజ సిద్ధంగా ఉన్న మనసుని తొక్కిపెట్టి మనసుని ఆ స్థాయికి తీసుకెళ్ళాలి. అంటే ఆ పౌరుషం వచ్చే స్థాయికి మనసుని తీసుకెళ్ళి మాట్లాడాల్సొస్తది. అంతే తప్పితే మనము మనసుని నార్మల్‌గా ఉంచి మాట్లాడడం అనేది వీలు కాదనమాట. సో కాబట్టి మనం అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. సో మాట్లాడితే మాట్లాడుకోనివ్వండి. వాడే మాట్లాడుకుంటాడు. వాడే అలసిపోతాడు. బీపీ వస్తే వాళ్ళకే వస్తది. ఏదొచ్చినా వాళ్ళకే వస్తది. అవసరమైతే మనమే వాళ్ళకెళ్ళి అయ్యో ఒక టాబ్లెట్ ఇవ్వచ్చు అవసరమైతే కూడా. సో కాబట్టి మనం మటుకు మన స్థాయిని మనము అలా కాపాడుకోవాలన్నమాట. సో అది ఫస్ట్ పాదంలో. సో తర్వాత సెకండ్ పాదంలో చూడండి, అపి త్రైలోక్య రాజస్య. త్రైలోక్య రాజస్య అంటే సో 3 లోకాలు త్రై అంటే 3, లోకాలంటే లోకాలు అంటే మనకి. సో 3 లోకాలు మాకొచ్చినా కూడా, అంటే ఈ భూమండలమే కాకుండా కూడా ఇంకా మనకి స్వర్గము ఇలా ఉంటాయి కదా, 3 లోకాలు, స్వర్గం, నరకం అలా లోకాలు ఉంటాయి కదా. సో ఆ 3 లోకాలు వచ్చినా కూడా మాకు ఏమంటారు, ఆ 3 లోకాల 3 లోకాల మీద మాకు ఆధిపత్యం వచ్చినా సరే మేము వాళ్ళని చంపము. సో 3 లోకాలే వద్దనుకుంటున్నప్పుడు త్రైలోక్య రాజస్య అపి అంటే కూడా అని అర్థం అనమాట. సో ఆ 3 లోకాల గురించే మాకు హేతో అంటే కారణం అనమాట. సో అంటే ఆ 3 లోకాలు కావాల్సినటువంటి కారణమే మాకు లేనప్పుడు మహీకృతే అంటే ఈ భూమండలం అనమాట. సో ఇంక ఈ భూమండలం తోటి కిం అంటే పనేముంది, అంటే ఇంకా మాకు ఈ భూమండలం తోటి ఏమి ఆధిపత్యం కావాలనే అవసరం ఏముంది అని, ఏం అవసరం ఉంది మధుసూదన అని అంటున్నాడు అనమాట. అంటే సో ఈ శ్లోకం దీనికంటే ముందు శ్లోకం కనుక దానికంటే శ్లోకాలను చూస్తే అర్జునుడు ఎంతో బుద్ధిమంతుడు, ఎంత బాగా మాట్లాడుతున్నాడు. అసలు తప్పు అర్జునుడిది ఏం లేదు, అంత శ్రీకృష్ణుడిది ఎంత తప్పు ఉంది. అర్జునుడు ఇంత మంచి చెప్పినా కూడా అర్జునుడు రెచ్చగొట్టి మరి యుద్ధానికి పంపిస్తున్నాడు అన్న లెవెల్లో మనకి చాలా మంది తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉందన్నమాట. నేను అనుకున్నాం కదా. సో అలాగనమాట. సో అయితే ఇక్కడ మనకి దీనిలో మనకి మధుసూదన అంటే దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. మధు అంటే రాగము అంటే అటాచ్మెంట్. ఓకే. సో మధు తర్వాత మధు తోటి ఇంకొక వర్డ్ ఉంటుంది, కైటబా అని ఉంటుంది అనమాట. మధు కైటబా సూదన అని అర్థం. అంటే మనకి మధు కైటబా అంటే ఇది ఇద్దరు అనమాట. మధు అంటే రాగము, కైటబా అంటే మనకి ద్వేషం అనమాట. అంటే ఇక్కడ లేదు కైటబా అని, మనకి శ్లోకంలో లేదు. బట్ అది మనం ఈ మధు అని వచ్చినప్పుడు దాన్ని కూడా మనం ఇంప్లిసిట్ గా అర్థం చేసుకోవాలని చెప్తారనమాట మహాత్ములు. అంటే మధు కైటబాలను సూదన అంటే సంహరించిన వాడు అనే అర్థం ఆ విధంగా తీసుకోవచ్చు అనమాట. సో
సో, అయితే ఇక్కడ మధు కైటభ అంటే ఎవరంటే మధు కైటభ అనే రాక్షసుడిని సంహరించిన వాడ అని అర్థం వస్తుందన్నమాట. అంటే మధు కైటభాలు అంటే అర్థం ఏందంటే మధు అంటే రాగము, కైటభ అంటే ద్వేషం అన్నమాట. అంటే రాగ రాగము, ద్వేషము ఆహ్, రెండింటిని అధిగమించిన వాడు అని ఒక రకంగా తీసుకోవచ్చు అర్థం మనం. సో, మధు కైటభ రాక్షసులు అంటే రాక్షసులు అంటే నిజంగా వాళ్ళేదో ఆహ్, రాక్షసులు, మనుషులు ఇంత పెద్ద రూపం ఉంది, కొమ్ములున్నాయి సినిమాలో చూపించినట్టుగా అవన్నీ పురాణాల్లో చెప్తారనమాట. ఎందుకంటే బాగా అర్థం అవ్వడం కోసం అలా చెప్తారు. సో, కానీ దాని తత్వం ఏంది? దానికి ఎనక ఉన్న తత్వం ఏందంటే, ఆ రాక్షసి ఎనక తత్వం ఏందంటే, మధు అంటే రాగము. మన మనసులో ఒకరి మీద రాగం ఉంటది. రాగం అంటే ఏమంటారు? అటాచ్‌మెంట్ అంటే రాగం వేరు, ప్రేమ వేరండి. 2 వేరు వేరు. సో, ప్రేమ ఉండడం తప్పులేదు. సో, ప్రేమ మనిషిని బంధించదు. రాగం మనిషిని బంధిస్తుందనమాట. సో, అది డిఫరెన్స్. అయితే ఈ రాగం ఏమైతుందంటే మనిషిని బంధిస్తుంది. సో, మనిషిని బంధిస్తే బంధంలో ఉంటాడు. విముక్తుడు కాడనమాట. సో, అలాగే కైటభ. కైటభ అంటే ద్వేషం. ద్వేషము ఇటు కూడా బంధిస్తుంది. అది మనకి తెలుస్తూనే ఉంది గదా! సో, కాబట్టి ఆ రెండిటిని మనం ఎప్పుడైతే దాని మీద ఆధిపత్యం సంపాదించుకుంటామో అప్పుడు మనము ఆహ్, విముక్తి పొందడానికి మనకి ఈజీనెస్ అంటే మనకి అర్హత వస్తుందనమాట. సో, మధు కైటభ రాక్షసులని సంహరించినవాడు. అంటే వాటి మీద అధికారం పొందినవాడు అని అర్థం అన్నమాట. సో, దీంట్లో ఇంకో చిన్న స్టోరీ కూడా చెప్తారు. సో, ఏంటంటే మనకి ఆ మధు కైటభులు అంటే మనకి ఈ ఈ మధు రాగము, అటాచ్‌మెంట్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి అంటే మనకి చెవుల ద్వారా విని మనం జనరల్‌గా మనకొచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కువగా 99% ఎక్కడి నుంచి వస్తదంటే చెవుల నుంచి వినికిడి ద్వారానే వస్తది కదా! మనం చూసేది తక్కువ, వినేది ఎక్కువన్నమాట. జనరల్ చూడండి మనకి చూపు ద్వారా వచ్చేదానికంటే వినికిడి ద్వారా వచ్చే సమాచారమే ఎక్కువ వస్తుందనమాట. అంటే చాలా సమాచారం వస్తది. సో, జనరల్‌గా మనం ఏదైనా పెళ్ళికెళ్ళినప్పుడు గాని, పెళ్లి నుంచి వచ్చినా గాని, పెళ్ళికెళ్ళే ముందు ఒక 2 రోజుల ముందు అంతా గాసిప్ అనమాట. వాళ్ళెట్లా, వీళ్ళెట్లా, వాళ్ళేం కట్టుకున్నారు, వీళ్ళేం కట్టుకున్నారు, వాళ్ళని తీసుకొస్తున్నారు, వీళ్ళని తీసుకొస్తున్నారు. సో, ఇవన్నీ ఎక్కించుకుంటాం అనమాట మనం మైండ్‌లోకి. సో, పెళ్లయిపోయిన తర్వాత మళ్ళీ ఏంది పెళ్లయిపోయిన తర్వాత ఆమె ఇట్లా అన్నది, ఈమె ఇట్లా అన్నది, వాళ్ళు అట్లా అన్నారు, ఈయన ఇట్లా అన్నాడు, వాళ్ళు అదేసుకొచ్చారు, వీళ్ళు ఇది తీసుకొచ్చారు, అది అది అంటే ఇక మీ అందరికి తెలుసు కదా! ఇంక సెపరేట్ చెప్పక్కర్లేదు కదా! అంటే సో, పెళ్ళికి ముందు పూర్వమీమాంస. పూర్వమీమాంస అంటే బిఫోర్‌గా చేసే చర్చ అన్నమాట. పెళ్లి తర్వాత ఉత్తర మీమాంస అంటారు. అంటే తర్వాత జరిగే మీమాంసలు. అంటే పెళ్లొక్కటే అని గాదు. ఇంకా చాలా ఉంటాయన్నమాట ఇవన్నీ. అంటే నాట్ ఓన్లీ మ్యారేజ్ సో, ఇటువంటి అన్నెసెసరీ స్పైసీ ఇన్ఫర్మేషన్ అంతా విని ఆ మైండ్‌లో ఎక్కించుకొని సో, అదే మనకి మధు కైటభలాగా తయారవుతాయన్నమాట. అంటే రాక్షసులన్నీ ఇక బయట నుంచి ఎక్కడి నుంచో రారు. సో, మనం మైండ్‌లోకి అటువంటి అనవసరమైనటువంటి సమాచారమే మనకి మధు కైటభలాగా మన మనసులోకి ప్రవేశించి మన మీద యుద్ధానికి వస్తాయన్నమాట. సో, అది చెప్పడానికి మీకు ఇదంతా చెప్తున్నానన్నమాట. సో, అవి మన మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం వాటికి లోబడ్డామనుకోండి, అవి మనల్ని చంపేస్తాయి. చంపేస్తాయి అంటే ఇక వాటికి ఇష్టం వచ్చినట్టు మనల్ని ఆడేస్తాయన్నమాట. సో, అలా కాకుండా మనం వాటి మీద ఆహ్, నిగ్రహించుకొని వాటిని నిగ్రహించుకుంటే అప్పుడేమవుతది? సో, మనం వాటి మీద విజయం సాధించినట్టుగా అవుతదన్నమాట. ఓకేనండి. సో, అది. అది దీని ఇక్కడి నుంచి మనం తీసుకోవాల్సిన మెసేజ్. ఓకేనా? సరే అండి.